తెలుసు. మంగ్లీ వస్తుంది. సంబంధాలు మాట్లాడుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు. ఎప్పుడొస్తది అని వెయిట్ చేస్తే నైట్ 12 నుంచి 2:00 మధ్యలోకొచ్చింది. నైట్ మిడ్‌నైట్. సెలబ్రిటీ మంగ్లీ చెల్లెల్ని నేను చేసుకుంటున్నా, సంబంధాలు మాట్లాడుకున్నాం అన్నాడు మధు. ఫార్చునర్ వస్తది. ఫార్చునర్ కార్‌లో వేస్తారు డబ్బులు. తీసుకొని మళ్ళా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మంగ్లీ నిర్దోషి కాదు, ఇందులో దోషినే. పైసలు తీసుకుంది ఆమె. మల్లెపల్లిలా ఆఫీస్ ఓపెన్ చేసిండు. అప్పుడే అనుమానం వచ్చింది నాకు. అడిగిన కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత అడిగితే అలాంటి ఏం లేదంటాడు. పోలీసులు వస్తుర్రా, ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందంటే లేదు నేను గన్ లైసెన్స్ ఇస్తున్నా, అందుకనే పోలీసులు ఎంక్వైరీకి వస్తుర్రు అంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. నమస్తే. ప్రజెంట్ అయితే నేను దేవరకొండ నియోజకవర్గం పలుగు తాండాలో అయితే నేనున్నాను. సో ఎందుకు వచ్చిన తాండా అనగానే మీకు గుర్తుకు రావచ్చు. ఎందుకు వచ్చినా ఏంది అని చెప్పేసి. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత 2 నెలల నుంచి ఏదైతే మంగ్లీ కావచ్చు, రమావత్ మధు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన పెద్ద స్కామ్, దాదాపు 150 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఒక 2 నెలల క్రితం మాట్లాడుకున్నాం. కాకపోతే అది 150 కోట్ల స్కామ్ నుంచి దాదాపు 1000 కోట్లు 2000 కోట్ల దాకా పోయి. సో ఇక్కడ తాండాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టారు అనేసి మనం అనుకున్నాం ఇన్ని రోజులు. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే మహిళలు వాళ్ళ పుస్తల తాడుతో సహా అమ్ముకొని దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా వీళ్ళని నమ్మించింది ఏ రకంగా, మా వెనుక మంగ్లీ ఉంది, మనకి ఒక మంచి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మీకు అధిక లాభాలు అంటే అధిక వడ్డీలు 7 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వడ్డీలు వస్తాయని చెప్పేసి ఆ పేద మధ్యతరగతి కుటుంబాలను మభ్యపెట్టి ఇంత పెద్ద స్కామ్ లోకి వాళ్ళు దించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే దాదాపు తాండాకే మొత్తం ఈ బాధితులు ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఇక్కడికి తాండాకి రావడం అయితే జరిగింది. ఆ తాండాలో బాధితులు మాటలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మనం చూడొచ్చు దీనికి సంబంధించి అయితే ఇది మధుకి సంబంధించి ఇల్లు, ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మధుకి సంబంధించి అయితే రమావత్ మధుకి సంబంధించి మెయిన్ గా ఏమనకైనా ఉన్న విషయం మనందరికి తెలిసింది. చూడొచ్చు ఇది అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడికే గత కొన్ని రోజుల క్రితం మంగ్లీ రావడం, ఫోటో దిగడం కూడా జరిగినట్టు కూడా మనకు తెలిసిన విషయం. అయితే మాట్లాడదాం మనతో. అన్న మీ పేరన్న? జటవత్ ప్రవీణ్ కుమార్ నా పేరు. సో ఇక్కడికైనా మంగ్లీ వచ్చింది? ఇక్కడికి ఎగ్జాక్ట్ పాయింట్ అది. బైక్ ఫోటో దిగింది అక్కడ. వచ్చినప్పుడు మీకు ఏమన్నా తెలుసా? తెలుసు. మంగ్లీ వస్తుంది, సంబంధాలు మాట్లాడుకుంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు. ఎప్పుడొస్తది అని వెయిట్ చేస్తే నైట్ 12 నుంచి 2:00 మధ్యలోకొచ్చింది. మిడ్‌నైట్. అంటే ఎవరి కళ్ళలో పడకుండా రావాలని కళ్ళలో పడకుండా చేస్తుంది దొంగతనం. దొంగలు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూటనే చేస్తారు దొంగలు. చేస్తుంది దొంగతనం. అందుకని నైట్ పూట వచ్చింది. ఇప్పుడు ఏమంటుందామా, నేను ఈవెంట్కి వచ్చినా అంటుంది. ఈవెంట్కి వస్తే జనాలు ఉంటారు, ఈవెంట్లు చేస్తారు, హడావిడి అన్నీ ఉంటాయి. హడావిడి లేదు, ఏం లేదు అసలు. నైట్ పూటకి వచ్చి సంబంధాలు మాట్లాడుకుంది, హౌస్ చూసుకుంది, డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇక్కడనే ఎగ్జాక్ట్ ఇక్కడనే మిషన్లు పెట్టి కౌంట్ చేస్తారు పైసలు మొత్తం, తీసుకున్న పైసలు మొత్తం. ఫార్చునర్ వస్తుంది. ఫార్చునర్ కార్లో వేస్తారు డబ్బులు, తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. నేను దాదాపు 80 lakhs వరకు పెట్టిన. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా అంత డబ్బులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది మేడం. హౌస్ లోన్ ఎత్తుకున్నాం, గోల్డ్ లోన్ ఉన్న గోల్డ్ బ్యాంక్ లో పెట్టినాం. మధు మా తండకు వచ్చేటోడు. తండకు వచ్చి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నాకు ఒక కంపెనీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్లస్ గోల్డ్ లోను ప్లస్ రియల్ ఎస్టేట్ చేస్తున్న, జహీరాబాద్లో వెంచర్లు చేస్తున్న, సిమెంట్ ఫ్యాక్టరీ, మన వెనుక పెద్ద పెద్దోళ్ళు రాజకీయ నాయకుల పేర్లు, కొన్ని రాజకీయ నాయకుల పేర్లు గిట్ట చెప్పిండు. సెలబ్రిటీలు ఉన్నారు. సెలబ్రిటీ మంగ్లీ చెల్లెల్ని నేను చేసుకుంటున్నా, సంబంధాలు మాట్లాడుకున్నాం అన్నాడు మధు. కాల్లో అన్నాడు, డైరెక్ట్ కలిసినప్పుడు అన్నాడు, మాట్లాడుకున్నాం. మధు మా జూనియర్ మధు పుట్టంగండి డిఏవిలో చదువుకుండే ఆయన. జూనియర్ 10th ఫెయిల్. ఫస్ట్ వేస్టేజ్ కంపెనీలో చేసిండు ఆయన. చేసి దాని తర్వాత ఇట్లా బయటికి వెళ్తుండు. సరే ఏదో ఒక బిజినెస్ తెచ్చుకుండేమోనని నమ్మినాం. ఫోన్లో మాట్లాడినాం మధుతో. ఏంది ఇది వ్యవస్థ, 10 రూపీస్ అంటే ఎవరు నమ్మరు అంటే మొత్తం రాజకీయ నాయకుల పేర్లు, సెలబ్రిటీల పేర్లు అన్నీ చెప్పగానే సరే మన వాళ్ళ పేరు చెప్తుండు కదా, రాజకీయ నాయకుల పేరు చెప్తుండు, ఖచ్చితంగా దీంట్లో రాజకీయ నాయకులు ఉంటారేమో, మన డబ్బులకు సేఫ్టీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని గుడ్డిగా నమ్మి చుట్టుపక్కల వచ్చింది. చాలాసార్లు అనుమానాలు వచ్చినాయి. అడిగినా ఏంది ఇది అంటే ఏం లేదు, ఇట్లనే జరుగుతుంది, బిజినెస్ అన్నాక ఇట్లా జరగకుండా ఉంటుందా, ప్లస్
ఎదుగుతున్నామంటే కుట్రలు చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా డైలాగులు యూజ్ చేసిండు ఆయన. సినిమా డైలాగులు మా ముందు యూజ్ చేసిండు. యూజ్ చేయగానే అందరూ గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఈ చుట్టుపక్కల 12 తండలు ఊర్లు మొత్తం దగ్గర నుంచి తీసుకుండు. ప్లస్ నేను 80 lakhs ఏమో మా చుట్టాల దగ్గర నుంచి, మా పిన్నోళ్ళ దగ్గర నుంచి, బాబాయ్, మా దూరపు బంధువుల దగ్గర నుంచి రోజు ఫోన్ల మీద ఫోన్లు ప్రెషర్ తట్టుకోలేక అసలు నేను గిట్ట సూసైడ్ చేసుకోవాలి అయ్యిందని సిచ్యువేషన్కి వచ్చేసిన. కాకపోతే పేరెంట్స్ని చూస్తే ఇప్పుడు మనం సూసైడ్ చేసుకున్నాం అనుకో, బీ ఫార్మస్. అనుమానం వచ్చింది మేడం, అనుమానం వచ్చింది చాలా సార్లు. డౌట్ వచ్చింది నాకు, ఫోన్లో మాట్లాడి నాకు కనుక్కున్నా. ఆయన డౌట్ మొత్తం క్లారిఫై చేస్తాడు. డౌట్ మొత్తం పగబెట్టేస్తాడు, మొత్తం డౌట్ క్లారిఫై చేసేస్తాడు మొత్తం మాట్లాడి. ఎంత ఫైర్ మీద వచ్చిన మనిషిని గిట్ట కూల్ చేసేస్తాడు. కూల్ చేసి మంచిగా ఇంటికి పంపిస్తాడు. అట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి ఆయన దగ్గర. చాలాసార్లు 10 months, ఇప్పుడు 10-11 months అయింది వెళ్ళిపోయి. ఈ వ్యవస్థ ఆగిపోయి 10-12 months అయింది. ఏంది ఎప్పుడు ఇస్తారు మధు, అసలు ఏంది ఇది ప్రాసెస్? మొత్తం ఆపినావు నువ్వు, జీవితాన్ని మొత్తం నాశనం చేసేసినావు, స్టడీ ఆగిపోయింది, పేరెంట్స్ ఇట్లా, మా పరిస్థితులు ఇట్లా. అసలే మాది చిన్న చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఫ్యామిలీలు. కూలీలు చేసుకొని మా క్రాప్ పైసలు తీసుకొని ఏదో ఒకటి చేసుకొని బ్రతుకొని, కూలీనాలు చేసుకొని బ్రతుకుతున్నాం. ఏంది ఇట్లా చేసినావు అంటే, బాధపడకండి నేను ఇచ్చేస్తా అని చెప్పి ఇన్ని రోజులు చేసిండు. జహీరాబాద్లో పట్టుకున్నాం, కర్ణాటకకి వెళ్ళినాం ఆయనతో పాటు. ఏంది ఇది వ్యవస్థని కర్ణాటకలో మాట్లాడినాం. ఇస్తా అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చిండు. ఆల్రెడీ 4 members సూసైడ్ చేసుకోరు. ఇవాళ ఒకరు పాల్తీ తండా సూసైడ్ చేసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు అసలు చిన్న సన్ ఆయనకు ఫుల్ ఏడుస్తుర్రు. మా చుట్టాలే వాళ్ళ గిట్ట ఫుల్ ఏడుస్తుర్రు. అసలు ఆ బాధలు తట్టుకోలేక ఇట్లా అసలు చెప్పదో బాధలు లోపలనే దిగమింగుకుంటున్నాం. అసలు ఇట్లుంది. కొన్ని సంఘాలు ఉన్నాయి, మా బంజారా సంఘాలు మంగళికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మంగళికి సపోర్ట్ చేస్తారు. అంటే మంగ్లీ నిర్దోషిగా అయితే ఇప్పటివరకు అయితే తెలియలేదు, ఆమె నిర్దోషిగానే ఉంది. మొత్తం అయిన తర్వాత, విచారణ అయిన తర్వాత ఆమె దోషి అంటే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేయము అంటాం. ఖచ్చితంగా మంగ్లీ నిర్దోషి కాదు, ఇందులో దోషినే. పైసలు తీసుకుంది ఆమె, ఖచ్చితంగా తీసుకుందామా, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఆఫీస్ కొండమల్లి పిల్లలో గోకుల నందన ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు. అందులో వచ్చిండు. మీరు డౌట్ పడకండి, 10 years నడిపే బాధ్యత మాది, మేము నడుపుతాం, ఖచ్చితంగా నడుపుతాం, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు డౌట్ పడకండి అన్నాడు. ఢిల్లీ నుంచి అమీర్ పటేల్ అని ఆయన ఒక వ్యక్తి వచ్చిండు, ఆయన మాట్లాడిండు, మీరు డౌట్ పడకండి, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి దీంట్లో అని హామీలు ఇచ్చారు. అందుకని వాళ్ళు చెప్పిన హామీలు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయినాం. ఇందులో 1,00,000 నుంచి కోట్ల వరకు ఇచ్చిన చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్క బాధితులు ఉన్నారు ఇందులో. ఎట్లా మరి మీకు సంబంధించి అవి రికవర్ అయ్యే అవకాశం ఉందంటారా? న్యాయం జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయం చేయాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కోరుకునేదే ఇది. 100,000 మంది ఫ్యామిలీలు రోడ్ల మీద పడ్డాయి. ఇంతవరకు ఏ స్థానిక ఎమ్మెల్యే గిట్ట ముందుకు రాలే మాట్లాడడానికి. ఎవ్వరు ముందుకు వస్తలేరు, సంఘాలు గిట్ట ముందుకు వస్తలేవు. ఏదైనా ఉంటే మంగ్లీ సపోర్టే మాట్లాడుతున్నారు. ఫోన్లలో బెదిరిస్తారు, ఏంది మీరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వమని ఎవరు చెప్పారని ఇట్లా బెదిరిస్తారు. అందరూ ముందుకు వస్తలేరు అసలు. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. డూప్లెక్స్ కడుతుండా, అదే డూప్లెక్స్ కడుతున్నా మంది మంగ్లీ ప్లానింగ్ ఇది. డూప్లెక్స్ కడుతుండు, మొత్తం తీసుకొస్తాడు. ఏంది ఇల్లు కడుతున్నావు, ఏంది అసలు పైసలు ఏం చేస్తున్నావు అంటే తీసుకొస్తాడు. ఇది సినిమా థియేటరు, ఇది సపరేట్ రూమ్, బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది హాలు, ఇక్కడ మీటింగ్ పెడతా, ఇట్లా సంథింగ్ ఏదో చూపిస్తాడు. అందరు తీసుకొచ్చి ఇట్లా చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు మొత్తం. 1 year అయింది, 1 year దాటింది అనుకుంటా నాకు తెలిసి. కంపెనీ ఓపెన్ చేసేటప్పుడే నాకు అనుమానం వచ్చింది. మల్లెపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేసిండు, అప్పుడే అనుమానం వచ్చింది నాకు. అడిగిన కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత అడిగితే అలాంటి ఏం లేదంటాడు. పోలీసులు వస్తుర్రా, ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందంటే, లేదు నేను గన్ లైసెన్స్ ఇస్తున్నా, అందుకనే పోలీసులు ఎంక్వైరీకి వస్తుర్రు అంటారు. గన్ కావాలంట ఆయనకు, ప్రాణహాని. బాలాజీలా అది ఈ తండలో ఒక ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఫోన్ చేస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఇలా అని చెప్తే ఆయన వరల సంథింగ్ ఏదో వేరే విధంగా మాట్లాడిందంట. ఆ కోపంలో ఇల్లు పలగొట్టారు జనాలు. ఉండేటోడు, ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉండేది. కార్లు మొత్తం అక్కడనే పార్కింగ్ చేసేటోడు, అన్ని చేసేటోడు అక్కడనే. లేదు ఫ్యామిలీ గిట్ట లేదు, అసలు ఎవ్వరు లేరు ఇక్కడ, మొత్తం పారిపోయారు, మొత్తం ఒక్కరు లేరు. మాట్లాడదాం, మా గోసలు చెప్పుకుందాం అంటే గిట్ట ఫ్యామిలీ, మధు వాళ్ళ ఫ్యామిలీ గిట్ట లేదు, బాలాజీ వాళ్ళ ఫ్యామిలీ గిట్ట లేదు.
ఇద్దరు కలిసి స్కామ్ చేసిరు, మొత్తం పిండిరు, జనాల దగ్గర నుంచి పైసలు పిండుకొని మొత్తం వెళ్ళిపోయారు. ఈ వద్దిపట్ల గ్రామాన్ని మొత్తం ముంచి ఈ పక్కన కృష్ణ నది అందులో వేసేసిర్రు. అనిపిస్తుంది, ఎట్లా అంత మొత్తం నమ్మించి మోసం చేసి మా గిరిజన బిడ్డే కదా, మంగ్లీ పేరు చెప్తుండు, గిరిజన బిడ్డే ఖచ్చితంగా సింగరు, సెలబ్రిటీ, మన డబ్బులకు సేఫ్టీ ఉంటుంది అని అనుకున్నాం. కానీ మొత్తం ఇట్లా సెలబ్రిటీ మా బిడ్డే మా అమ్మని ముంచుతుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. రైట్, చూసారు కదా. సో ఇది సంబంధించి మొత్తం మధుకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇదంతా. సో మనం చూడొచ్చు డూప్లెక్స్ ఇదైతే మధు కట్టడం అయితే జరుగుతుంది. ఏమో మళ్ళీ కొత్తగా పెళ్ళైనాక మంగ్లీ వాళ్ళని చదివిని తీసుకొని వచ్చి ఇక్కడ పెడదామనేసి అనుకుండా ఏమనుకున్నావు, కానీ ఇది అండర్ కన్స్ట్రక్షన్ అని అయితే ఆగిపోయింది. ఏదైతే ఇది పెద్ద స్కామ్ అని తెలిసిన తర్వాత దీన్ని కన్స్ట్రక్షన్ అయితే ఆపినట్టయితే తెలిసింది. దాదాపు 1 year నుంచి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో చూడొచ్చు ఈ కింద కూడా 2 బెడ్రూమ్లు ఉన్నట్టున్నాయి దీనికి సంబంధించి. మీ పేరండి? నా పేరు షీను. మీరు ఎంత పెట్టారు? పెట్టుబడి 1,20,00,000 పెట్టాను. అన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అన్ని పైసలు అంటే గోల్డ్ ఉన్నాయి, హౌసింగ్ లోన్ తీసుకున్నా, పలానా డబ్బులు చెల్లెళ్ళు ఇచ్చారు, అన్నకి ఇస్తే ఎట్టు పోదని అంటే నేను నా కాడిగెట్టు ఉన్నాడు. కాడిగెట్టు ఉన్నప్పటికీ సరే ఆడు ఏ పోతే పొలం ఉంది, పొలం నా చేసుకున్నావని అంటే నా నువ్వు పొలం తీసుకో, డబ్బులు ఎక్కడ పోవు, నువ్వు తీసుకో డబ్బులు నాకు వడ్డీ. అందరూ కోట్లు సంపాదించుకున్నారు. ఏం 2 నెలలు వచ్చినాయి, 2 నెలల కంటే ఎంత 30 లక్షలు ఏమి వచ్చినాయి. అక్కడి నుంచి డ్రాప్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు వచ్చటం, ఇంటికాడ రావటము, ఇంకా మామ ఇంట్లో గొడవలు పెడటం, అదే అవుతుంది. ఇప్పుడు హౌజింగ్ లోన్ వాడు వచ్చి తాళం వేస్తున్నాడు, ఉన్న సొమ్ములు బాయ్. ఇంకా చెల్లెల వాళ్ళు వస్తున్నారు, మరదల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇంకా నా భూమి ఉన్నది, ఆ భూమి తీసుకుంటే వాళ్ళు వద్దంటున్నారు. మేము డబ్బులు ఇచ్చినా మాకు డబ్బులే కావాలంటే ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, వచ్చినప్పుడు ఇస్తా అంటే నా భూమి ఉంది, భూమి తీసుకుని పోయి ఇక్కడ భూమి అమ్ముదామంటే భూమి తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ అందరి పరిస్థితి అదే ఉంది. అంకల్ మీ పేరా? మాట్లాడినా లక్ష్మణ్ రామావత్. నేను వ్యవసాయం పని చేస్తాను. కూలి రోజు లేస్తే పార పట్టడం, టిఫిన్ పట్టడం, రోజు కూలి పోయేదేమి. కూలి 2,30,00,000 పెట్టిన. అంత అప్పులే తెచ్చిన, అంత బావాలు, బామర్ది, అక్క, చెల్లెలు ఏమి. నేను బిజినెస్ చేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అని మాకు మోసం చేసి, ఇప్పుడు మాది పన్మతండ, వాళ్ళు పలుకుతండ. ఆయన చేను నా చేను ఒక కాడగట్టే మాది. ఒక దగ్గర బాబాయ్ మీరు ఇంకా వెనక ఉంటారు, మీరు వెనక పోతారు, ఎన్ని రోజులు అని మీకు కష్టం చేస్తారు, ఎన్ని రోజులు అని మీరు కూలిపోతారు, అంతా మీరు కూలిపోకుండా మీరు మంచిగా ఉంటారు, నీకు భూమి ఇప్పిస్తా, నీకు బంగారం ఇప్పిస్తా, నీకు ఇల్లు కట్టిస్తా, నీకు కారు ఇప్పిస్తా అని చేసి మాకు మోసం చెప్పి నేను నిరంతరం ఇంట్రెస్ట్ చేస్తా. మీకు ఏదైనా ఆపత్తి ఉంటే అప్పుడు కూడా మీ అసలు పైసా కూడా మీకు ఎప్పుడు అడిగితే అప్పుడు కూడా ఇచ్చేస్తాం. ఒక 2 రోజుల ముందు చెప్పేస్తే మీ అసలు గిట ఇచ్చేస్తాం, వడ్డీ గిట ఇచ్చేది. నమ్మకం అని అప్పుడు ఉండేది నమ్మకం. అది నెల దగ్గర ఇస్తుండు చేస్తుండు. నేను ఇచ్చింది 2 నెలలు అవుతుంది, 2 నెలల పోయింది అది. అంతకుముందు నాకు నడుపుతుంది కానీ నేను ఇవ్వలేకపోయినా. ఈ దొంగతనం ఉంది, ఇది మంచి లేదు, లంగతనం ఉంది అని అంటే నాకు ఇంటికాడ వచ్చి నాకు ఫోన్ చేసి మరి బాబాయ్ ఇంకా మన దగ్గర ఉన్న మా చేను పక్కల చేనువాడు నీవే వెనుక ఉంటున్నావు, అందరూ ఇంకా మంచిగా ఉంటుర్రు, మీరు ఏంటి బాబాయ్, నేను పక్క 10 సంవత్సరాల దాకా నేను నడిపిస్తా, మీరు ఏంటి బాబాయ్ అని చెప్పి నాకు మోసం చేసి 2,30,00,000 ఇచ్చిన. ఇప్పుడు ఏడ కడతాం ఇక అంతా. మేము గోల్డ్ లోన్ తాకట్టు పెట్టినాం, భూమి మార్గం చేసినాం. నాది ఉన్న 2 ఎకరాలు భూమి మార్గం చేసి మళ్ళీ హౌసింగ్ లోన్ పెట్టినాం. హౌసింగ్ లోన్ వాళ్ళ ఇంటికాడ వచ్చి వాళ్ళు తాళం వేసారు. మళ్ళీ చిలకల మళ్ళీ బ్యాంక్ వాళ్ళు వచ్చి మొత్తం జెండర్ బాగా తెచ్చారు. ఇంకా మేము సచ్చేది పరిస్థితి ఉంది మాకు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది. వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళు గిట రైతులు ఒక్కడే మాకు పిడ వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని రోజులని మేము ఉంటాం, ఇన్ని రోజులని మాకు అవతల నుంచి మేము కూడా అప్పులు తెచ్చున్నాం, మీరు చేయాలి మీరు చేయాలి అని అంటే మాకు ఇంటికాడ వచ్చి గడవ పెడుతురు, తాళం పెడుతురు, కొడుతురు, తిడుతురు. వాళ్ళకి ఏం చెప్పట్టిట్టా లేక మేము మంగ్లీ ఉన్నప్పుడు దగ్గర ఈడ వచ్చిన నైట్ 12 గంటల నైట్. ఆ టైంలో మంగ్లీ ఈడ వాళ్ళు చెల్ల సమాధానం చూసి ఇల్లు చూసి ఎట్లా ఉండి ఏం చేయాలని పెద్ద మంచిగా కట్టుకొని చేయాలని మంగ్లీ గిడ 150 కోట్లు ఈయన కాడ నుంచి తీసుకోపోయిందంట. ఆమె గిడ పార్ట్నర్ ఉంది, ఉంది. వాళ్ళ మంగ్లీ వాళ్ళ చెల్ల మళ్ళీ వాళ్ళ తమ్ముడు వచ్చి ఈడ వచ్చి యాటలు కోసి దావా చేసి తిని తాగి నైట్ పండుగ చేశారు. మంచి గాండుగా చేశారు, ఎక్కువ చేశారు ఫుల్ ఈడ అంతా. పెట్టుకోవాలంటే కెపాసిటీ ఉంటుందా మేడం? ఈ లోకల్లో
ఎవరికి తెలియదు ఈ ఎస్టిమేట్లు, ఎవరికి తెలియదు. మంగళి తీసుకొచ్చే ఎస్టిమేట్ పెట్టించింది ఆమె. లేకపోతే ఈ లోకల్ మీరు ఇప్పుడు దేవరకొండ నుంచి వచ్చారనుకో, అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే ఈ మోడల్ ఇల్లు ఎక్కడన్నా ఉన్నాయా? మొత్తం పిల్లలు మొత్తం మంగళిదే. వాళ్ళ చెల్లెలకి మధుగానికి ఇద్దామని ప్రయత్నంతో మొత్తం ఈ మోడల్ మొత్తం ఆమె చేతిలో.